మహోత్సవాలు సజావుగా సాగుతున్నాయని సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. జాగ్రత్తగా నిమజ్జన కార్యక్రమాలను కొనసాగిస్తున్నామంటున్న సలీమాతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ఇప్పటికే ట్రై సిటీలో ఉన్నటువంటి నిమజ్జన మహోత్సవాలకైతే వరంగల్ పోలీస్ అయితే పూర్తిగా అప్రమత్తమైంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో డీసీపీ సలీమా మేడం మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ నగరంలో ఉన్నటువంటి చెరువుల వద్ద ఎలాంటి పోలీసు పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం ఎట్లా ఉంది అసలు ఈరోజు, ఎలా ఉంది అసలు? సో టోటల్ మేము ఇక్కడ 4000 ఐడల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, మీడియం అండ్ పెద్దవి కూడా. అయితే ఇప్పుడు కాజీపేట బందంచెరులో వాటర్ లెవెల్స్ తగ్గటం వల్ల అక్కడ నుంచి అంటే కాజీపేట హన్మకొండ నుంచి కూడా మనకి మళ్ళీ ఇటు వచ్చినట్టు ఉంది. సో టోటల్ 5000 వరకు మేము ఎస్టిమేట్ చేస్తున్నాం. ఇప్పటికైతే 250 అయితే ఐడల్స్ అయినాయి. సో 3 షిఫ్ట్స్లో మేము డ్యూటీ అయితే జరిగింది. మున్సిపల్ వర్కర్స్ కూడా 3 షిఫ్ట్స్లో 24/7 రేపు ఆఫ్టర్నూన్ వరకు ఉంటారు. సో పీస్ఫుల్గా అవుతుంది. బ్యారికేడింగ్ కూడా చేసాము. ఎక్కడికక్కడ ఎన్ఎస్ఎస్ ప్లస్ మా మెనూని కూడా పెట్టాము. ట్రాఫిక్ కూడా డైవర్షన్ రూట్స్ కూడా పెట్టి ఆల్రెడీ సైనేజెస్ బోర్డ్స్ పెట్టి అవి కూడా చూస్తున్నాం. డీజేలకు సంబంధించిన విషయంలో సిపి గారు సంప్రీత్ సింగ్ గారు పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానికి సంబంధించిన విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, మీరు మానిటరింగ్ ఎలా చేస్తున్నారు? డీజేస్ ఆల్రెడీ అండి ఎవ్రీ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ మేము వాళ్ళకి చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి బౌండ్ ఓవర్ కూడా ఎంఆర్ఓ గారి దగ్గర చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా డీజేస్ అయితే మేము పెట్టట్లేదు, అలో లేదు. నేను ఉన్నా కానీ సీజ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా సెంటర్లో అంటే సిటీలో ఉన్నటువంటి ట్రై సిటీలో ప్రధానంగా సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి మండపాల నుంచి ఇంకా విఘ్నరాజులు బయటికి కదలేని పరిస్థితి కనబడుతుంది. ఇంకా లేట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు చంద్రగ్రహం అనేది కూడా ఒకవైపు కూడా ఆదేశాలు వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా మండపాల నుంచి వినాయకులను బయటికి తీసేటువంటి అంశంలో ఎలాంటి చర్యలు చేపడుతుంది? సో ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అందరికైతే నచ్చజెప్పాము. అందరూ పండాల ఓనర్స్ తోటి మాట్లాడాము. ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము. జనాలు కోఆపరేట్ చేస్తే తొందరగానే అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి రద్దీ విషయంలో అంటే నిమజ్జన ప్లేసెస్లో ప్రధానంగా ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారు? థెఫ్ట్ కానీ అంటే ముఖ్యంగా బంగారం విషయంలో, చిన్నపిల్లల చోరీ విషయంలో, చిన్నపిల్లల అపహరణ విషయంలో కూడా వరంగల్లో కూడా అప్పుడప్పుడు జరిగిన సంఘటనలు చూసాం. ఈరోజు ఎక్కువ రద్దీగా ఉండే అవకాశం ఉంది. వాటి మీద ఎలాంటి టోటల్ జీడబ్ల్యూసీ తరపున 90 కెమెరాస్ పెట్టామండి. ఈ చెన్నవడ్డేపల్లి ఏరియా ఒక్కట్లోనే 90, మిగతా అన్ని చోట్ల కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎగ్జిట్ ఎంట్రీ రూట్స్ అన్నీ కూడా. సో ఇది కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆఫీసర్స్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అలానే మఫ్టీలో కూడా సీ టీమ్స్, క్రైమ్ టీమ్స్ పెట్రోలింగ్ చేస్తూనే ఉన్నాయి. మీకు తెలియదు కానీ వీఆర్ ఇన్ ఎవ్రీవేర్. ఫైనల్గా వరంగల్ వాసులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు నిమజ్జన పరిస్థితుల్లో కానీ మద్యం సేవించినటువంటి సందర్భంలో కూడా కొంతమంది ఉంటున్నారు. వారికి కూడా ఎలాంటి సందేశాలు? సో మద్యం సేవిస్తే తప్పకుండా అది డీడీలు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం, కేసులు అవుతాయి. కాబట్టి దయచేసి ప్రశాంతంగా సంతోషంగా వాతావరణంలో పండుగ చేసుకొని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నిజంగా డీసీపీ సలీమా మేడం చెప్తున్నటువంటి అంశం అయితే వరంగల్లో కూడా ఉంటుంది. ప్రధానంగా మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా వరంగల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఏదైతే అటు మత్స్యకు శాఖకు సంబంధించినటువంటి మత్స్యకారులు కానీ, అటు వైద్య ఆరోగ్యకు సంబంధించినటువంటి అధికారులు కానీ, అదేవిధంగా లైటింగ్కు సంబంధించినటువంటి అధికారులు కానీ, అదేవిధంగా ఇరిగేషన్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి రెవెన్యూ, పోలీస్ పూర్తిగా అప్రమత్తమైంది అనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు అంటే ఇప్పటి వరకు కూడా ఇంకా భారీ గణనాథులు ఇంకా నిమజ్జన ప్లేసెస్కు చేరుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఎక్కువ శాతం కూడా ప్రధాన కూడల నుంచి కూడా భారీ వినాయకులు రాలేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దాని మీద డీసీపీ సలీమా మేడం అయితే ప్రధానంగా ఇంకా విగ్రహాలను తరలించే విషయంలో అయితే ముందుకు సాగుతామని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం కూడా కనబడుతుంది. అదేవిధంగా ప్లేసెస్ అంటే ముఖ్యంగా నిమజ్జన ప్లేసెస్ ప్రాంతాల్లో కూడా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో జనాలు అప్రమత్తంగా ఉండాలి. దానికి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక నిబద్ధతతో ఉండాలని కూడా చెప్పినటువంటి సందర్భం కలుగుతుంది. ఇక ఏది ఏమైనప్పటికీ ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి ట్రై సిటీలో ఉన్నటువంటి నిమజ్జన మహోత్సవాలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో గణేష్ నిమజ్జన మహోత్సవాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దేనికి అయినా ఒకటే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో గణేష్ నిమజ్జన మహోత్సవాలను జరిపించే విధంగానైతే తెలంగాణ ముఖ్యంగా వరంగల్ పోలీస్ అయితే ముందు స్థానంలో ఉంది అనేది మాత్రం
డీసీపీ సలీమా చెప్తున్నటువంటి అంశం అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామునైనవి తెల్లవారు తర్వాత కూడా జరిగే అంశాలైతే సెన్సిటివ్ ఉన్నటువంటి అంశాలను కూడా నేను పరిగణలోకి తీసుకున్నాం కాబట్టి దానికి అనుగుణంగానే గణేష్ నిమజ్జన మహోత్సవాలను ముందుకు సాగే విధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగే విధంగా ముందుకు సాగుతున్నామని చెప్పేసి వరంగల్ పోలీసు అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి అంశం అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్తో 910 టీవీ శ్రీధర్, వరంగల్. వరంగల్ నగరంలో కొలువుదీరిన మట్టి వినాయకుడు